హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం వివిధ హైడ్రాలిక్ కాంపోనెంట్లను గుర్తించడం గురించి నేర్చుకోబోతున్నాం. ప్రారంభిద్దాం. అలైన్మెంట్, లెవెలింగ్ వంటి డ్రిల్లింగ్ మెషిన్ని ఇన్స్పెక్ట్ చేయడమే ఈ వీడియో యొక్క ఉద్దేశం. పిల్లర్ డ్రిల్లింగ్ మెషిన్ యొక్క టేబుల్ని మధ్య పొజిషన్లో ఫిక్స్ చేయండి. మెషిన్ని చదును చేయడం కొరకు ఖచ్చితమైన స్పిరిట్ లెవెల్ మరియు స్ట్రెయిట్ ఎడ్జ్ ఉపయోగించండి. టేబుల్ ఉపరితలాలు మరియు మెషిన్ యొక్క బేస్ ప్లేట్ యొక్క ఫ్లాట్నెస్ చెక్ చేయాల్సి ఉంటుంది. జాబ్ సీక్వెన్స్. డయల్ టెస్ట్ ఇండికేటర్ మరియు టెస్ట్ మాండిల్ ఉపయోగించి స్పిండిల్ యొక్క ఇంటర్నల్ టేపర్ యొక్క రన్ అవుట్ చెక్ చేయండి. రెండు విభిన్న ప్లేన్లలో పిల్లర్ యొక్క స్ట్రెయిట్నర్లను చెక్ చేయాల్సి ఉంటుంది. రెండు విభిన్న ప్లేన్లలో టేబుల్ ఉపరితలం యొక్క చతురస్రాకారాన్ని చెక్ చేయాల్సి ఉంటుంది. నైపుణ్య క్రమం. మెషిన్ని ఏ మరియు బి అనే రెండు విభిన్న పొజిషన్ల వద్ద చదును చేయాలి. జియోమెట్రికల్ టెస్ట్లు నిర్వహించడానికి ముందు ఇది చేయాలి. అనుమతించబడ్డ డీవియేషన్ ప్రతి 300 మిల్లీమీటర్లకు 0.03. వర్క్ టేబుల్ ఉపరితలం మరియు బేస్ ప్లేట్ యొక్క చదునుగా ఉన్నట్లయితే దానిని మెషిన్ చేసినట్లయితే చెక్ చేయండి. ఒకవేళ మెషిన్ రోటరీ మోషన్తో అందించబడినట్లయితే తిరిగి టేబుల్ యొక్క భ్రమణ చలనాన్ని లేదా రొటేషనల్ మోషన్ని చెక్ చేయండి. స్పిండిల్ ఇంటర్నల్ టేపర్ యొక్క రన్ అవుట్ని రెండు పొజిషన్ల వద్ద చెక్ చేయండి. టేబుల్ ఉపరితలానికి స్పిండిల్ అక్షం యొక్క చతురస్రాకారాన్ని మరియు రెండు విభిన్న ప్లేన్లలో స్తంభం యొక్క సరళతను తనిఖీ చేయండి. టేబుల్ ఉపరితలం యొక్క చతురస్రాకార జాబితాను రెండు ప్లేన్లలో స్పిండిల్ హౌసింగ్ యొక్క నిలువు కదలికకు చెక్ చేయండి. టేబుల్ ఉపరితలం యొక్క చతురస్రాకారాన్ని ఎలివేటెడ్ ఉన్న మెషిన్ల యొక్క స్పిండిల్ హెడ్ యొక్క నిలువు కదలికకు చెక్ చేయండి. భాగాలను లూబ్రికేటింగ్ చేయడం. రొటేటింగ్ టేబుల్, గేర్ బాక్స్ మరియు పిల్లర్ యొక్క మెయిన్ స్పిండిల్ క్యామ్లో లూబ్రికేషన్ ఆయిల్తో ఆయిల్ క్యాన్ ఉపయోగించడం ద్వారా ప్రతిరోజు అప్లై చేయండి. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న విషయాలను త్వరగా గుర్తు చేసుకుందాం. టేబుల్ ఉపరితలం మరియు బేస్ ప్లేట్ యొక్క చదునును చెక్ చేయడం కొరకు మెషిన్ని లెవెల్ చేయండి. స్పిండిల్ యొక్క ఇంటర్నల్ టేపర్ యొక్క రన్ అవుట్ని చెక్ చేయండి. స్తంభం యొక్క సరళత మరియు టేబుల్ ఉపరితలం యొక్క చతురస్రాకారాన్ని చెక్ చేయండి.
ఈ వీడియోలో బోధించిన ప్రతిదాన్ని మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. నేను మిమ్మల్ని మరొక ఆసక్తికరమైన మరియు ఉత్తేజకరమైన వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు ధన్యవాదాలు మరియు గుడ్ బై.